रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जड़चल्ला रुकने असम्बली जनमपल्ली अनुरोध रेड्डी ने राशन डीलरों की मुबैना बेज़ाब्तगियों पर सख्त इंतबा जारी करते हुए कहा कि अगर मुस्तहिक़ीन को चावल की जगह नकद रकम दी गई तो मुताल्लिक़ा डीलर के खिलाफ सख्त कार्रवाई की जाएगी और उसका लाइसेंस मनसूख कर दिया जाएगा। MLA ने वाज़ेह किया कि हुकूमत की जानिब से गरीब आवाम को फराहम की जाने वाली राशन स्कीम में किसी भी किस्म की बेकायदगी या बदअनवानी को हरगिज़ बर्दाश्त नहीं किया जाएगा। उन्होंने राशन डीलरों को हिदायत दी कि वह कवायद के मुताबिक मुस्तहिक़ीन को मुकम्मल अनाज फराहम करें, बसूरत दीगर उनके खिलाफ सख्त कार्रवाई अमल में लाई जाएगी। కొంతమంది డీలర్లు కావాలని 2 నెలల బియ్యమే ఉంది, 3 నెలల బియ్యం ఇంకా రాలేదు అని చెప్పి కొంతమంది డీలర్లు ఇవాళ నోట్ చేసుకోండి. కొంతమంది డీలర్లు 3 నెలలది పైసలు ఇస్తున్నారు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తున్న 3 నెలల బియ్యం మేము పంపిస్తున్నాము, సివిల్ సప్లైస్ నుంచి మేము పంపిస్తున్నాము. వాళ్ళు కావాలని డీలర్ల పైసల కోసము వాళ్ళు 2 నెలలు ఇచ్చి బియ్యం లేదని చెప్పి 3 నెలల బియ్యం ఎగరగొట్టి కొన్ని డీలర్ షాపులలో పైసలు ఇస్తున్నారని నాకు తెలిసింది. అలా ఆఫీసు చర్చలు అడిగకుండా ఉన్నాయి. నేనేం నా ఇంట్లో కూర్చుంటలేను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రంగాయగూడెం గ్రామంలో ఎక్కువ రోజులు కూడా లేదు. ఏదైనా చర్చల క్యాంప్ ఆఫీస్ కి వస్తున్నాను. ఆఫీస్ ఉంది, ఇక్కడ ఆఫీస్ సిబ్బందులు ఉన్నారు. వీళ్ళు మీకు ఏదున్నా కానీ ఖచ్చితంగా మీరు ఆఫీసర్ చెప్పని యాక్షన్ తీసుకుంటారు. 3 నెలల బియ్యంలో 3 నెలల బియ్యం ఇవ్వాల్సిందే. ఎంఆర్ గారు అదే మీడియా మిత్రులు కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి మండలంలో 3 నెలల బియ్యం ఎవరైనా ఎగరగొట్టేదాన్ని చూస్తే మాకు కంప్లైంట్ చేయండి, డీలర్షిప్ రద్దు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది చేస్తున్నారు కానీ మీరు చెప్పరు, మీరు మనసులో పెట్టుకుంటారు. ఎవరో చేసిన తప్పుని ఏమనుకున్నారు, ఎమ్మెల్యే పైన చూపిస్తారు. రేషన్ తప్పులు ఏం చేయలేదు కదా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడము ఖచ్చితంగా. వాళ్ళు చేసిన తప్పులు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ప్రభుత్వం మీద పెడతారు. ప్రభుత్వం తప్పు చేయాలి. ఇంకా 3 నెలలు అంటే 3 నెలల బియ్యం గారు 3 నెలల బియ్యం వస్తుందా లేదా? 3 నెలల బియ్యం సన్న బియ్యం వస్తుంది. రేషన్ కార్డు కూడా ఎవరైనా పెండింగ్ ఉంటే తొందరగా క్లియర్ చేసిన అప్లికేషన్ పెట్టారు. ఎందుకంటే అదేమి టైం బాంబ్ లేదు. రాను మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ రేషన్ కార్డు ఇస్తాం. మీకోసమే నేను ఉన్నాను, మీరు గెలిపించిన ఎమ్మెల్యే నేను ఖచ్చితంగా మీకోసం పని చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు.